రైట్గా మీట్ అండ్ గ్రీట్ సక్సెస్. చికాగోలో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఎన్ఆర్ఐలతో మల్లన్న ముఖాముఖి. తెలంగాణ అభివృద్ధిలో ప్రవాసుల పాత్ర కీలకం, సామాజిక న్యాయమే లక్ష్యం. టీఆర్పీ అధినేత ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అని ఒక వార్త చూస్తున్నాం. తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధినేత ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అమెరికా పర్యటనలో భాగంగా చికాగో నగరంలో నిర్వహించిన రెండవ రోజు మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం అత్యంత విజయవంతమైంది. చికాగోలో నాపర్వెల్లేలో ఉన్న మాల్ ఆఫ్ ఇండియా వేదికగా శుక్రవారం సాయంత్రం 6 గంటలకు పరిమిత ఆహ్వానితుల మధ్య ఈ ప్రత్యేక సమావేశం నిర్వహించారు అని చూస్తూ ఉన్నాం. దీనికి సంబంధించిన వార్త రెండవ పేజీలో చూద్దాం ఒకసారి. మీట్ అండ్ గ్రీట్ సక్సెస్. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన తీన్మార్ మల్లన్నకు స్థానిక ప్రవాస తెలంగాణ వాసులు ఎన్ఆర్ఐలు ఆయన అభిమానులు ఘనస్వాగతం పలికారు. డైలాగ్ విజన్ అండ్ కమ్యూనిటీ అనే ప్రధాన నినాదంతో సాగిన ఈ సదస్సులో తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తుపై కీలక చర్చ జరిగింది. ప్రవాసీయులతో నేరుగా ముచ్చటించిన మల్లన్న వారి ఆలోచనలు, విలువైన సూచనలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ తెలంగాణ భవిష్యత్ సామాజిక న్యాయం, బీసీల సాధికారత సాధించడమే తన ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. మారుతున్న కాలానికి అనుగుణంగా రాష్ట్ర సమగ్ర అభివృద్ధి సాధించడంలో ప్రతి ఒక్క ప్రవాస భారతీయుడి పాత్ర భాగస్వామ్యం ఎంతో ఉందని కీలకమని ఆయన అభిప్రాయపడ్డారు. ఎంతో ఉత్సాహభరితంగా సానుకూల వాతావరణంలో సాగిన ఈ భేటీకి హాజరైన అభిమానులు, ప్రవాసులు మల్లన్న విజన్పై హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమం ముగింపులో ఈ సమావేశాన్ని ఇంతటి ఘనంగా నిర్వహించిన నిర్వాహకులకు, అలాగే తరలివచ్చి విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారని నిన్న చూస్తూ ఉన్నాం. మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం నిన్న అమెరికాలో జరిగింది. మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం అమెరికాలో ఉన్న తెలుగు వాళ్ళతో తీన్మార్ మల్లన్న చెప్పిండు. నిజంగా అసలు మన రాష్ట్రంలో ఉన్న వ్యక్తులు ఎంత ఇంపార్టెంటో బయట దేశంలో మన వాళ్ళు బతుకుతున్న వాళ్ళు కూడా మనకు ఇంపార్టెంటే. వాళ్ళకు కూడా ఎన్ఆర్ఐ పాలసీలు, ఆ పాలసీలు, ఈ పాలసీలు అని ప్రభుత్వాలు గద్దెనెక్కడం కోసం ఇష్టానుసారంగా మేనిఫెస్టోలో పెట్టడం తప్పితే అమలు చేసింది లేదు, ఆచరణకు నోచుకోలేదు. అట్లా జరుగుతూ ఉన్నది. తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధ్యక్షుడిగా గౌరవ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఎప్పుడైతే రాజ్యాధికార పార్టీ అనే పార్టీ పెట్టి దానికి గౌరవ అధ్యక్షుడు బాధ్యతలో తీన్మార్ మల్లన్న అష్టదిగ్బంధనం అంటారు కదా, ఎన్ని విధాలుగా తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రజలకు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు అన్యాయం జరుగుతుందో అన్ని విధాలుగా అన్ని దిక్కుల నుంచి కలుపుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. మన బీసీ బడుగు బలహీన వర్గాలకు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సోదరులకు జరుగుతున్న అన్యాయాన్ని కళ్ళగట్టినట్టుగా చూపిస్తూ ఉన్నాడు. నేపథ్యంలో తీన్మార్ మల్లన్న 100% ఒక జెట్ స్పీడ్లో దూసుకెళ్తున్నాడని చెప్పుకోవచ్చు. దానికి సంబంధించి ఇది ఒక వార్త.